నమస్తే, వెల్కమ్ టు ఏపీ నవ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారీ వర్షాలతో ఏపీ సర్కార్ అప్రమత్తం, బాధితులను ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశం. తమిళనాడుకు తప్పని భారీ వర్షాలు, చెన్నైతో పాటు 12 జిల్లాలో రెడ్ అలర్ట్. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగాన్ని మరింత పెంచాలి, వైద్యారోగ్య శాఖపై అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశం. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత, 5.5 కోట్లు విలువ చేసే 14 కేజీల డ్రగ్స్ స్వాధీనం. వివరాల్లోకి వెళితే తుఫాన్ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు చాలా అప్రమత్తతో ఉండాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన 2 బృందాలు నెల్లూరుకు, మరో 2 బృందాలు చిత్తూరుకు చేరుకున్నాయని, ఇంకో 2 బృందాలు కర్నూలులో సిద్ధంగా ఉన్నాయని సీఎం జగన్ చెప్పారు. సహాయక శిబిరాలకు తరలించిన బాధితులను మంచిగా చూసుకోవాలని, మంచి ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. ఆయన బాధితులకు అవసరార్థం 1000 రూపాయల చొప్పున ఇవ్వాలని తెలిపారు. బాధితుల కోసం ఒక ప్రత్యేక ఫోన్ నెంబర్ను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు సీఎం జగన్. Chittoor collectors కొంచెం stay on high alert, even though it is heavy rainfall and especially southern part of Nellore and bordering Chennai, these areas will receive extremely heavy rainfall. Yes, so collectors of Nellore and Chittoor be cautious about that. But by and large, all the 4 collectors stay on alert. So wherever required relief camps, they gotta be very liberal. Wherever required, make sure that relief camps are planned. Drinking water packets, please make sure that they're also ordered for. The food packets also they are kept ready. And the most important thing is, all of you have reservoirs, dams and these irrigation structures. Please make sure that there is a watch over them. It's very important that because the waters would just gush in. And when it so happens, please make sure that the reservoirs, the dams, these irrigation structures, they don't take a beating. Because that, if you are not alert, will lead to people dying. So that is one severe issue that cannot be ignored. So please make sure that you're very vigilant while you're dealing with monitoring the irrigation structures. And the moment these rains are out, we've already initiated this process of repairs to the works, repairs to the roads. So whensoever is required pertaining to these repairs to be attended to, that will be highest priority post recedence of rain. So please make sure that you're there. So Nellore and Chittoor collectors koncham stay on high alert, even though it is heavy rainfall and especially southern part of Nellore and bordering Chennai, these areas will receive extremely heavy rainfall. Yes, so collectors of Nellore and Chittoor be cautious about that. But by and large, all the 4 collectors stay on alert. So wherever required relief camps, they gotta be very liberal. Wherever required, make sure that relief camps are planned.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు లబ్ధిదారులకు క్లియర్ టైటిల్ తో రిజిస్ట్రేషన్ దరఖాస్తు ఎప్పటికప్పుడు పరిశీలించి జాప్యం లేకుండా అప్రూవల్స్ ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 21న ప్రారంభించనున్న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ఆయన సమీక్ష నిర్వహించారు. నిర్దేశించుకున్న సమయంలో క్షేత్రస్థాయిలో ఎంక్వైరీలు పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో జాతీయ సగటును మించి వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో 84.3% మందికి మొదటి డోస్ పూర్తి కాగా 38.5% మందికి రెండో డోస్ వేశారని చెప్పారు. ఆయన హైదరాబాద్ లోని ఎంసీహెచ్ఆర్డీలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, టీకాలు, కొత్త మెడికల్ కాలేజీలు, కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, వరంగల్లోని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగాన్ని మరింత పెంచాలని అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం గుంపర్రు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సర్వమంగళ పార్వతీ సమేత శ్రీ గోకర్ణ ఈశ్వర స్వామివారికి అమ్మవార్లకు కార్తీక మాసం పురస్కరించుకుని శాంతి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణాన్ని పుష్పాలతో అలంకరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జ్యోతిర్లింగార్చన కార్యక్రమం అనంతరం స్వామి అమ్మవార్లను వేదికపై వెంచేసి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఈ సర్వమంగళ పార్వతీ అమ్మవారికి శ్రీ కరుణాశ్వర స్వామి అమ్మవార్లకు శాంతి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాల్లో ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీతం, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మంగళధారణ, తలంబ్రాలు, బ్రహ్మముడి వంటి కార్యక్రమాలు అర్చక స్వాములు నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాలను తిలకించడానికి ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. అనంతరం స్వామివారు విశేష అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని బారులు తీరి మరీ దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. వచ్చిన భక్తులకు గ్రామస్తులు అన్నప్రసాద వితరణ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఉచిత తీర్థ ప్రసాదాలు పునరుద్ధరించారు. కరోనా కారణంగా ఇంతకాలం ఉచిత తీర్థ ప్రసాదాలు నిలిపివేశారు. ప్రస్తుతం కరోనా నిబంధనలను సడలింపు తర్వాత భక్తులకు ఈ రోజు నుండి ఉచిత తీర్థ ప్రసాద వితరణ పునఃప్రారంభం చేయడం జరిగింది. దీంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లైన్ లో వచ్చినట్టు ఫోటో ఇదే మన వాళ్ళే ఉంటున్నారు కదా రోజు అదేరా పక్కకుండండి మీరు అటు ఇటు వెళ్తా ఫస్ట్ టైం కూడా హైదరాబాద్ లో 5.50 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మీడియాకు వెల్లడించారు. 14.2 కిలోల సూడో ఎప్రిడిన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ డ్రగ్స్ ను కలిగి ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. డిఆర్ఐ సమాచారంతో బేగంపేటలోని ఇంటర్నేషనల్ పార్సిల్ కేంద్రంలో తనిఖీలు చేసి మాదక ద్రవ్యాలను సీజ్ చేసినట్లు సిపి వెల్లడించారు. డ్రగ్స్ ను హైదరాబాద్ నుండి ఆస్ట్రేలియాకు పంపించేందుకు అనుమానం రాకుండా ఫోటో ఫ్రేమ్స్ లలో పెట్టి ప్యాకింగ్ చేశారని అంజనీ కుమార్ వివరించారు. Study of Dharavat Sai Charan. The total value 3 lakhs. Generally, pills ki, bands pill ki 1,500 rupees per pill purchase చేస్తున్నారు అందరూ, and they are selling it by 2,500. So every pill lo 1,000 rupees ki illegal profit they are earning. ఇదిలో ఒక యూజ్ ఆఫ్ మొబైల్ యాప్స్ కూడా ఉంది. ఇప్పటివరకు అరెస్ట్ లిస్ట్ ప్రకారం 3 అక్యూజ్డ్ కి డిస్క్రిప్షన్ A1 ధారావత్ సాయి చరణ్, సన్ ఆఫ్ బద్రు నాయక్, ఏజ్ 25 years, అతను బీటెక్ గ్రాడ్యుయేట్ ఉన్నారు, ఆర్టీసీ కాలనీ హయాత్ నగర్ హైదరాబాద్ నేటివ్. Second accused is Racharla Ankit, son of Prakash, age 22 years, BBA degree graduate unnaru, native of Amirpet, Hyderabad. And third person Belli Ajay Sai, son of Belli Ashok Kumar, age 22 years, BTech final year, Atan Max Society, LIG Ramchandrapuram, BHEL, Hyderabad. The entire operation lo మన ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ పి వెంకటేశ్వర్లు అండ్ కానిస్టేబుల్ ఆఫీసర్ బజరంగ్, కానిస్టేబుల్ ఆఫీసర్ సురేష్, కానిస్టేబుల్ ఆఫీసర్ చంద్రశేఖర్, కానిస్టేబుల్ ఆఫీసర్ రాకేష్, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అడిషనల్ డీసీపీ వెస్ట్ జోన్ ఇక్బాల్ సిద్దికి అండ్ జాయింట్ సిపి వెస్ట్ జోన్. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలు, చిలకలపూడి పాండురంగస్వామి ఉత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయనున్నట్లు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తెలిపారు. మచిలీపట్నం ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాట్లపై ఆమె వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఎక్కడ కూడా శానిటరీ మాస్క్ కూడా అడిషనల్ గా పెట్టిస్తారు. ఏంటి మంది కార్తీక సోమవారం వెళ్తారు కదా, ఎక్కడ కూడా శానిటరీ మాస్క్ కూడా అడిషనల్ గా పెట్టిస్తారు. వన్ డౌన్ లో ఉన్న ఎస్కేపీ వివి హిందూ హై స్కూల్ ని ఎయిడెడ్ లోనే కొనసాగించాలని ధర్నాకు దిగిన విద్యార్థులు, విద్యార్థి నాయకులు ఎంతసేపటికి యాజమాన్యం బయటికి రాకపోవడంతో స్కూల్ లోపలికి వెళ్లి ప్రయత్నం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు మరియు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పరిస్థితి అదుపు కాకపోవడంతో నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగిన ధర్నా కార్యక్రమం చివరికి ఎయిడెడ్ స్కూల్ ని ఎయిడెడ్ లోనే కొనసాగిస్తామని ప్రభుత్వానికి స్కూల్ యాజమాన్యం విల్లింగ్ లెటర్ చూపించడంతో వెనక్కి తిరిగారు విద్యార్థులు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్, కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఎన్ కోటి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ మల్కాజ్గిరి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ దర్గా వద్ద భారీగా గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. 2 కార్లలో తరలిస్తున్న 462 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 1,05,00,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. 4 అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. సార్లు జర ఫోటో సెషన్ చూస్తే కరెక్ట్గా తీసుకుంటాం. తర్వాత మళ్ళీ సార్ ఆ లైట్ బంద్ చేయరా. కూర్చో. ముందు కూడా చేసి ఉంటున్నారు. ఎందుకు అది మనకు పూర్తి ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుస్తుంది. ఇందులో మెయిన్ గా ఎండి ఇస్మాయిల్, సచిన్ అనే 2 వ్యక్తులు ఫరీద్ అనే వ్యక్తిని హైర్ చేసుకొని ఆ ఏఓబికి పంపినారు. అతను ఇక్కడికి ఎప్పుడైతే తీసుకొచ్చినాడో ఇక్కడ మళ్ళీ ఇంకో వెహికల్లోకి షిఫ్ట్ చేసుకొని మళ్ళీ కర్ణాటక అండ్ మహారాష్ట్రకి షిఫ్ట్ చేద్దామని ఇంకో వెహికల్ని బస్వరాజ్ అనే డ్రైవర్ని హైర్ చేసుకున్నారు. అక్కడ ఎప్పుడైతే షిఫ్టింగ్ జరుగుతుందో మన ఈ దర్గా దగ్గర అక్కడ ఆ సమయానికి పట్టుకోవడం జరిగింది. మెయిన్ రిసీవర్ ని ట్రేస్ చేయడం జరిగింది. ఇస్మాయిల్ అండ్ సచిన్ వీళ్ళిద్దరు ఫరీద్ అనే వ్యక్తిని ఏఓబికి పంపడం జరిగింది. అక్కడ నుంచి ఫరీద్ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళే మళ్ళీ బసవరాజ్ అనే వ్యక్తిని హైర్ చేసుకుని ఆ బసవరాజ్ అనే వ్యక్తిని కర్ణాటక అండ్ మహారాష్ట్రకు షిఫ్టింగ్ కోసం రెడీ చేయడం. అంటే గంజాయి విలువ ఎంత ఉంటుంది సార్? 1,05,00,000. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ తరలిస్తుంది సార్ గంజాయి? ఇది ఏఓబి బార్డర్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తుంది. లాస్ట్ 1 month డీటెయిల్స్ కంప్లీట్గా లేవు మన దగ్గర. యాక్చువల్గా డ్రగ్స్ కానీ మెఫిడ్రిన్ డ్రగ్స్ కానీ చాలా మంచి కేసెస్ పట్టుకోవడం జరిగింది. అంటే వీళ్ళు ఎవరికి సప్లై చేస్తున్నారు? హైదరాబాద్లో ఇక్కడ కాదండి, పాయింట్ ఆఫ్ ఇది మన ట్రాన్సిట్ మాత్రమే.
ఎక్కడ నుండి తీసుకొస్తారు సార్ ఇంత గంజాయి ఏఓబి నుంచి ఆంధ్ర వలస అంటే మహారాష్ట్ర ఎక్కడ తీసుకెళ్తారు సార్? అంటే మహారాష్ట్రలో ఏ ప్రాంతానికి? అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తేలుతుంది మనకి. कल शाम 5 घंटा और 10 मिनट के करीब में विश्वसनीय समाचार के आधार पर हमारे एसएचओ मलकाजगिरी एक्साइज टीम के एसएचओ मलकाजगिरी और उनके टीम एमबी दरगाह के पास कौकूर विलेज में एमबी दरगाह अलवाल मंडल के पास एक इलीगल ट्रांसपोर्टेशन ऑफ गांजा केस डिटेक्ट करे। उसमें इस केस में 2 मुजरिम जो है फरीद के लिए फरीद को जो एक महिंद्रा का महिंद्रा गाड़ी में एओबी से ये गांजा 210 पैकेट ईच पैकेट 2.2 केजीज के हिसाब से वो महिंद्रा इसमें फरीद ला रहे। तो इनके कौन बसवराज और इस्माइल और सचिन के आदेशों के अनुसार ये फरीद जो है एओबी से ये गांजा ट्रांसपोर्ट करे और इनको यही गांजा को बसवराज महाराष्ट्र को सप्लाई करने के लिए, तो इसमें ये सब 4 अक्यूज को हमारे टीम मलकाजगिरी टीम पकड़े। అమరావతి రైతుల మహాపాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న నాగులుపలపాడు మండలం చదలవాడ వద్ద రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో పోలీసులు రైతుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో సంతనోతలపాడుకు చెందిన రైతు గాయపడ్డాడు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పాదయాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలను పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధించి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసుల ఆంక్షల నడుమే రైతుల పాదయాత్ర కొనసాగింది. పోలీసులు వాళ్ళు చేసిన దారుణానికి ఒక వ్యక్తి చెయ్యి విరిగి నాగార్జున పేరు ఆళ్ళ నాగార్జున అంత దౌర్జన్యం మరి పోలీసులు ఏం చేశారు? అమరావతి చూడటానికి వాళ్ళు వస్తున్నారని మాట్లాడటానికి వచ్చినందుకు కొడతారా? విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. జనసేన ఆధ్వర్యంలో ఎయిడెడ్ స్కూళ్లను రద్దు చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు అడ్డుకుని జనసేన నాయకులను పలు విద్యార్థి సంఘ నాయకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకోగానే పోలీసులు వాహనాలను అడ్డు నిలబడి పోలీసుల నుండి నాయకులకి విద్యార్థులు విడిపించారు. పోలీస్ జీపులను ధ్వంసం చేసేందుకు యత్నించిన విద్యార్థులను జనసేన నాయకులు సముదాయించారు. దీంతో విద్యార్థి సంఘం నాయకులను అరెస్ట్ చేయకుండానే పోలీసులు వెనుదిరిగారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం ఇది చెన్నైకి ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ కరైకాల్ శ్రీహరికోటల మధ్య తీరానికి చేరువ కానుంది. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తాజా బులెటిన్లో వెల్లడించింది. తీర ప్రాంతాల్లో 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది.
అసోం రాష్ట్రంలోని అసోం త్రిపుర సరిహద్దులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. కరీంగంజ్ జిల్లాలోని పాదర్కండి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైత్కల్ ప్రాంతంలోని 8వ నంబర్ జాతీయ రహదారిపై ఆటో రిక్షాను వేగంగా వస్తున్న ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో 9 మంది మరణించారు. మృతుల్లో 3 పిల్లలున్నారని పోలీసులు చెప్పారు. చాత్ పూజలో పాల్గొని తిరిగి ఆటో రిక్షాలో ఇంటికి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో రిక్షాను ట్రక్ ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కరీంగంజ్ జిల్లా పోలీస్ అధికారి చెప్పారు. అతివేగమే ఈ రోడ్డు ప్రమాదానికి কারণমని పోలీసులు చెప్పారు. ইনফৰমেশ্যন পোৱা মতে 10জন মানুহ আছিলে, 10জন মানুহৰে ঠাইতে মৃত্যু হৈছে আৰু তেওঁলোকৰ বডি যেতিয়া ইতিমধ্যে আমি কৰিমগঞ্জ চিভিল হস্পিটেললৈ দি পঠাইছোঁ আৰু তাতে আমি ৰিকুৱেষ্ট কৰিছোঁ যে এজ আৰ্লি এজ পচিবল আমি PM টো কৰাম আৰু গাড়ীখন ট্ৰাকখন যোনখন এক্সিডেণ্ট কৰিছিলে ট্ৰাকখনক ডিটেইন কৰা হৈছে। ট্ৰাকখনৰ খালি ড্ৰাইভাৰজন পোৱা হোৱা নাই, আমি বাকী ফাৰ্ডাৰ ইনভেষ্টিগেশ্যন চলাই আছোঁ। হৈছে মানে টোটেল আমাৰ 10জনৰ ভিতৰত 3জন পুৰুষ, 5গৰাকী মহিলা আৰু 2জন চাইল্ড আছে আৰু তাৰ ভিতৰতে মেক্সিমাম লংগাই টি ষ্টেট পাথাৰকান্দিৰে মানে ৰেচিডেঞ্চ হয়। ৰিপৰ্ট মতে ছট পূজাৰ কিবা এটা চেলিব্ৰেশ্যনত তেওঁলোকে গৈছিল। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భారీ వర్షాలతో ఏపీ సర్కార్ అప్రమత్తం, బాధితులను ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశం. తమిళనాడుకు తప్పని భారీ వర్షాలు, చెన్నైతో పాటు 12 జిల్లాల్లో రెడ్ అలర్ట్. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగాన్ని మరింత పెంచాలి, వైద్య ఆరోగ్య శాఖపై అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశం. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత, 5.5 కోట్ల విలువ చేసే 14 కేజీల డ్రగ్స్ స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ AP Now News.